హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతో తగ్గేదేలే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ అయితే ఈరోజైతే అమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారనమాట. సో ఇంకా నేనైతే పెసలు అయితే నానబెట్టి ఆల్రెడీ మీ ప్రీవియస్ వీడియోలో చూసుంటే డీమార్ట్కి వెళ్ళినప్పుడు పెసలు అయితే తెచ్చాం కదా. సో అది దోశలు తినాలనిపిస్తుంది అనమాట. సో దానికోసం అయితే నేనైతే మిక్సీ అయితే వేసుకుంటున్నాను. అమ్మ అయితే నైట్ నానబెట్టేసి అయితే పెట్టింది. మాకేంటంటే ఇంట్లో చిన్నదే ఉందన్నమాట జార్ అనేది. ఇంకా అమ్మ అయితే నేను ఇంత చిన్న దాంట్లో అన్నిసార్లు వేయలేను నుంచి అన్నారనమాట. సో అందుకనైతే నేను ఇంకా మిక్సీ అయితే వేస్తున్నాను. చాలా టైం పట్టిందండి, అరగంట సేపు ఇక్కడే పట్టిందనమాట. మా అమ్మ ఎందుకు అలా అనిందా అనిపించింది నాకు. ఇప్పుడు తెలిసిందనమాట ఎందుకు ఇలా అనింది అని చెప్పి. మాకు అంటే అంత ఎక్కువ అవసరం పడలేదు ఇప్పుడు వరకు మాకు పెద్ద జార్ తీసుకోవడానికి. ఎప్పుడు కూడా చట్నీకి ఒకదానికే యూజ్ చేస్తాను. పెద్ద స్పెషల్స్ కూడా నేను అంతగా ఏమీ చేయను కదా, పిల్లలతో కుదరదు కాబట్టి. ఇంకా మా హస్బెండ్ అడగరు, నాకు అంత తినాలనిపించదు. ఇంకెప్పుడైనా తినాలనిపించినప్పుడు అమ్మ మా ఇంటికి వచ్చినప్పుడు మా హస్బెండ్ ఏమైనా తెచ్చుకోవడమో, లేకపోతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాహికి అంటే మా హస్బెండ్కి ఏం కావాలి అనేది అడిగి తెచ్చుకోవడం తీసుకురావడం మా డాడీ అలా చేస్తారనమాట. నేనైతే ఎక్కువ ఏమీ కూడా ఇంట్లో ఏమీ చేయను. ఎందుకు అబద్ధం చెప్పడం, నిజమే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్, పిల్లలు ఉన్న పొజిషన్లో మనకి ఏది కూడా అవ్వదు. అది అత్త మామ ఇంట్లో ఉంటే వాళ్ళ పిల్లల్ని చూసుకున్నా మనం రాని నేర్చుకున్నా చేసుకోవడానికి ఒక టైం అనేది ఉంటుంది. కానీ ఎవరూ లేనప్పుడు పిల్లలతో ఆ స్పెషల్స్ కావాలి ఈ స్పెషల్స్ కావాలని చేయించుకుని మనం తినే అంత ఓపిక మనకైతే ఉండదన్నమాట. ఆ విషయం మా హస్బెండ్కి కూడా తెలిసి అసలు మా హస్బెండ్ అయితే నన్ను అయితే ఏం అడగరు. ఆయనకి ఫుల్ ప్రెజర్ ఉంటుంది, నాకు ఫుల్ ప్రెజర్ ఉంటుంది అనమాట రోజు మొత్తంలో కూడా. నైట్స్ ఇంకా మా ఊడైతే కదులుతూనే ఉంటాడు, అసలు నిద్ర అనేది ఉండదు మాకైతే. పాలకు కూడా లెగడం ఇంకా ఆపలేదన్నమాట. సో అసలు చాలా అంటే చాలా ప్రెజర్ ఉంటుంది. ఏదైనా సరే మనకి నిద్ర అనేది కంటిన్యూగా నైట్ ఉందంటే మాత్రం మార్నింగ్ మనం ఎంత పనన్నా చేయొచ్చు. కానీ అస్సలు పద్దక మధ్యలో లెగడము, మంచి నిద్రలో ఉన్నప్పుడు లెగడము, మళ్ళీ పడుకోవడం, మళ్ళీ లెగడం, ఇలా ఉన్నప్పుడు మనం లెగిసి ఇది చేయాలి అది చేసుకోవాలంటే అసలు అవ్వదు. నేను ఇంకా చాలా ఓపికతో మార్నింగ్ లెగిసి టిఫిన్ రెడీ చేసుకోవడం కానీ, ఇంకా కుకింగ్ చేయడం కానీ పిల్లలతో ఇంక ఇలా చేస్తున్నాను. కానీ అసలు నాకే అనిపించదు ఒక్కోసారి నేనేనా అసలు ఇట్లా ఇంతలాగా పేషెంట్తో ఇలా చేస్తున్నానా అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఏదన్నా సరే నేను బాగా గమనించిన దాంట్లో ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒకళ్ళ అవసరం ఖచ్చితంగా మనకు ఉంటుంది. మనం ఎంత ట్రై చేసినా సపోర్ట్ లేకుండా ఎన్ని పనులు చేసుకుందామని చేసినా అనుకున్నా సరే ఒకళ్ళ సపోర్ట్ ఉంటుంది. డబ్బులు అలాగే ఖర్చు అయిపోతాయి. ఏదైనా సరే ఎవరిదైనా సరే మనం ఎంత కష్టపడినా మాటలు ఖచ్చితంగా పడతాం. ఇల్లు ఇలా ఉంది ఏంటి అని చెప్పి. ఏది నేను బాగా గమనించింది అయితే ఇదే అనమాట. పిల్లలు పెద్ద అయ్యే వరకు కూడా ఒకళ్ళ నోటంట మనం నానుతూనే ఉంటుంది మన పేరు అనేది. ఇలా ఉంటుంది, ఇలా ఉంటారు ఇంట్లో, ఇలా ఉంటారు అని చెప్పి. బట్ మన కష్టం, మన పరిస్థితులు వాళ్ళకి అర్థం కాదు. జస్ట్ అట్లా నోట్లో వదిలేస్తారనమాట. లేట్గా లెగుస్తారు, ఏంటి త్వరగా కుకింగ్ సరిగ్గా చేయరు, టైం టు టైం ఏమి ఉండదు, ఇల్లంతా చండాలంగా ఉంటుంది, బొమ్మలు అలా పడేసి ఉంటాయి, సామాన్లు అలా పడేసి ఉంటాయి అని చెప్పి ఇంక అంటూ ఉంటారు. బట్ మనం చేసేది అని ఏమీ కూడా కనిపించవు అనమాట వాళ్ళకి. ఇంట్లో వాళ్ళకి లేకపోయినా ఈదులో వాళ్ళకి, చుట్టాలకి, ఇంకా తెలిసిన వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా మన గురించి అయితే కావాలి. యాక్టింగ్. ఇంకా అక్కడ ఏంటంటే నేను పిండి మిక్స్ చేస్తున్నాను కదా, ఈలోపు నేను చదురుని అన్నీ కూడా అలా చదురు చేసేసాడు అనమాట. అదేంటి అంటే ఏంటి అలా చేసామంటే వాడు అలా యాక్టింగ్ చేస్తున్నాడు అనమాట ఏడుస్తూ. ఇంకా అదైతే మిక్సీ పెట్టేశాను కదా, ఇంకా అది పక్కన పెట్టేసేసి ఇంకా నేనైతే వాషింగ్ మిషన్లో అమ్మ బట్టలు అయితే ఏమన్నారు. ఇంకా అమ్మేమో ఒక పని చేస్తుంది, నేను ఒక పని చేస్తున్నాను. వెళ్ళిపోతారు కదా, త్వరగా ఈరోజు పని చేసేసి
త్వరగా వెళ్ళిపోదాము, బస్సులో ఒకటి దొరకవు అనమాట ఏలూరులో. సో అందువల్ల అయితే ఇంకా పైకి వెళ్ళి ఆరేసి రావాలి దుప్పట్లు అని చెప్పి ఇంకా అమ్మ అయితే ఏమన్నారనమాట. నేనైతే ఇంకా పైకి అయితే అసలు ఎక్కలేకపోతున్నాను. సో అందువల్ల అయితే అమ్మోళ్ళు ఉన్నప్పుడు ఆ దుప్పట్లు కర్టన్స్ అవన్నీ కూడా తీసేసి ఒకసారి ఉతికేసామంటే మళ్ళీ ఇంకా 4 months వరకు కూడా తీయం. ఎందుకంటే మాకు ఇంకా మేమేం పూజలు అలాంటివి ఏమి చేసుకోం కాబట్టి ఇంకా పెద్ద ప్రాబ్లం ఉండదు. మిగతా యూస్ చేసినవన్నీ కూడా ఇంకా అలా అయితే మిక్సీలో వాషింగ్ మిషన్లో అయితే వేసేస్తున్నాను. ఏదన్నా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆ తల్లి తండ్రికి చాలా ప్రెజర్ ఉంటుంది. వాళ్ళకి హెల్త్ బాగోకపోయినా, ఒకవేళ వాళ్ళు తినకపోయినా, వాళ్ళు ఆడినప్పుడు కానీ ఇంట్లో పని చేసుకున్నప్పుడు కానీ చాలా ప్రెజర్ ఉంటుంది. నేనైతే అనుకుంటాను ఒకరితో సపోర్ట్ అసలు తీసుకోకూడదు, అసలు ఎవరి సపోర్ట్ తీసుకోకుండా మన పని మనమే చేసుకోవాలనుకుని నేను ఇప్పటి వరకు కూడా అలాగే చేసుకునే వచ్చాను. బట్ ఎక్కడో ఒక చోటైనా సరే ఒకళ్ళ హెల్ప్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఆ దేవుడు ఖచ్చితంగా అలా ఏంటో హెల్ప్ కోసం మన నోటంట అడిగిస్తాడనమాట, ఈ హెల్ప్ చేయండి అని చెప్పి. నేనైతే ఇప్పటికి చాలాసార్లు గమనించాను. మరి అదేంటో నాకు అర్థం కాదు. డబ్బు ఎంతున్నా ఖర్చు అవుతూనే ఉంటుంది, మాటలు పడతానే ఉంటాము, ఇంకా చాలా చాలా అలా జరుగుతూ ఉంటాయి. ఇంక మన పిల్లలు పెద్ద వరకు ఇంక మనం ఎవరేమనుకున్నా సరే మనం ఇంకా పెద్ద పట్టించుకోకూడదని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చైతే తోటకూర అనమాట. ఎదురాంటి వాళ్ళ పొలంలో ఉంటే ఆ తోటకూర అనేది ఇచ్చారనమాట. ప్రెగ్నెంట్ కదా, కొంచెం మంచిగా తినమ్మా ఆకుకూరలు అని చెప్పి వాళ్ళు తీసుకుని మాకు ఒక కట్ట అయితే ఇచ్చారు. ప్యూర్గా ఏమీ లేకుండా మంచిగా వస్తుంది కదా. ఇంకా ఇక్కడ వచ్చి అయితే చపాతీ అయితే అడిగాను అనమాట అమ్మని. చపాతీను కర్రీ, టమాటా పప్పు, ఆ సంథింగ్ ఆ కర్రీ నేమ్ గుర్తు రావట్లేదు. అయితే ఇక్కడ ఇంకా మా చెల్లెమో చపాతీలు చేస్తుంది, ఇంకా అమ్మేమో అవి చపాతీలు అనేది ఆయిల్లో చేస్తుంది అనమాట. ఇంకా నేనేమో కూర్చున్న చాకల మీద ఉన్నాను అనమాట. ఇంకా మా బుడ్డోడు ఏంటంటే ఇంకా అక్కడ హెల్ప్ చేస్తున్నాడు, ఒక్కొక్కటి తీసుకెళ్ళి మా అమ్మకైతే ఇస్తున్నాడు అనమాట. వాడికి హెల్పింగ్ చేయాలంటే ఇష్టము. బట్ నేనేంటంటే నాకు భయం ఎక్కడ ఏది పడేస్తాడా అని చెప్పి ఒక్కదాన్ని ఉన్నప్పుడు నేనేమీ చెప్పను. ఇంకా మా చెల్లి మా అమ్మలు ఉన్నప్పుడు ఇంకా అట్లాగైతే వాడు అలా ఆడుకుంటున్నాడు అనమాట. ఇంక ఇక్కడ వచ్చి మా చెల్లి చేయడం చపాతీ చూసి నేను కూడా చేస్తాను అని చెప్పి కర్ర అయితే లాగేసుకున్నాడు మా చెల్లి దగ్గర నుంచి. ఇంక ఏడుస్తున్నాడు, ఇవ్వను అంటే ఏడుస్తున్నాడు అని చెప్పి ఇంకా కాసేపు ఒక 5 minutes అలా ఇచ్చింది. ఇంకా అలా మా చెల్లి ఎలా చేస్తుందో అలా చేస్తున్నాడు అనమాట చూసి. ఇంక ఈ రోజుతో ఇంక వెళ్ళిపోతారనమాట హాలిడేస్ ఇంకా అయిపోయినాయి. ఇంక నెక్స్ట్ నుంచి మళ్ళీ నాకు ప్రెజర్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు వరకు అయితే అమ్మ చెల్లి అలాగోటైతే చేసి నాకు కొంచెం బెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. ఇంకా వెళ్ళిపోతారు కాబట్టి ఇవాళ ఇంకా లాస్ట్గా ఇంకా చపాతీలు అడిగాను అనమాట. ఇంకా చపాతీ ఇంకెలాగో నాకు చేసుకోవడం కూడా కుదరదు కదా. సో ఇంకా నాకు దీంట్లో కాంబినేషన్ కర్రీ ఒకటి నచ్చిన కర్రీ అయితే చేయించుకున్నాను. మర్చిపోయాను, ఆ కర్రీ నేము రావట్లేదు అనమాట సడన్గా. శనగల కర్రీ, టమాటా శనగల కర్రీ అయితే చేయించుకుని ఇంకా చపాతీలు అయితే ఇంకా అలా నంచుకుని అయితే తిన్నాను. ఇంక ఇక్కడ వచ్చి అయితే ఆ పౌడర్ ఒకసారి మా చెల్లి చెప్పింది అనమాట, అది జల్లి చేయాలి అంటే ఇంకా అది పట్టుకుని ఇంకా అలా తుడుస్తూ ఆ పౌడర్ని అట్లాగా వేలుతో అలా చేస్తున్నాడు అనమాట. చాలా క్యూట్ అనిపించింది.